మరి దేవుడు గడిచినటువంటి 2-3 నెలలు కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి ఈ దినము ఈ సమయంలో దేవుని సన్నిధిలో మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన రక్తమును శరీరమును సమర్పించుటకు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పరచబడినటువంటి వాక్య భాగము భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘమునకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వరకు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేతను మధ్య గోడను పడగొట్టి తన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపిస్తులైనటువంటి వారికి సమాధాన సువార్త ప్రకటించెను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ప్రత్యేకంగా ఆగస్టు నెల మొదటి ఆదివారంలో, సెప్టెంబర్ నెల మొదటి ఆదివారంలో నీ బిడ్డలైనటువంటి వారితో నీవు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావో, వాక్యము ద్వారా నీ బిడ్డలకు ఏ హెచ్చరిక జారీ చేయాలని చూస్తున్నారో, వాక్యము ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి సంతృప్తి పరచాలనుకుంటున్నారో నీవు మాతో మాట్లాడి, వాక్యము వింటున్నప్పుడు వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు దయచేసి నా బోరును బంధించి నీ బోరుతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వచనాన్ని మన యొక్క సంగమనకు తెలియజేస్తున్నాడు. దూరస్తులమైనటువంటి మనమును సమీపస్తులుగా చేయుటకై క్రీస్తు యేసు రక్తమును చిందించి ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గడిచినటువంటి 3 నెలలు కూడా
లోకంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారా, భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా మరి దేవునికి అనేకమైనటువంటి వారు, క్రైస్తవులు ప్రత్యేకముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు దేవునికి దూరస్తులై చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఎంత దూరంగా వెళ్ళి ఉన్నారు అంటే కనీసము దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది అని చెప్పి జనులు మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుని యొక్క ఆరాధన గురించినటువంటి ఆసక్తి జనములలో లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఫిల్టర్లోని వాటర్ వేస్తారు చూడండి, ఫిల్టర్లోని నీళ్లు వేస్తారు. ఎందుకు వేస్తారు? అందులో ఉన్నటువంటి క్యాండిల్స్ ఏం చేస్తాయంటే ఆ నీటిలో ఉన్నటువంటి మట్టిని ఏం చేస్తాయండి? వడపోస్తాయి. అంటే పరిశుద్ధమైనటువంటి నీటిని అవి ఎక్కడ పెడతాయంటే దాని కింద ప్యూరిఫై చేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి నీరును అవి తయారు చేస్తాయి. అంటే నీటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మలినాలను ఆ యొక్క క్యాండిల్స్ ఏం చేస్తాయంటే పరిశుద్ధపరుస్తాయి. ఈ దినము దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సంఘము గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు అనేక మందులు దూరస్తులుగా బ్రతుకుతున్నారంట. దేవుని ప్రేమ తెలిసినటువంటి వారు, దేవుని ఉద్దేశములు ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసము మనుషుల ఎడల ఏ విధముగా ఉన్నదో గుర్తెరిగినటువంటి వారు దూరముగా, దూరస్తులుగా జీవిస్తున్నారు. దేవునికి దూరస్తులుగా, క్రీస్తుకు దూరస్తులుగా, క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి శరీరమునకు దూరస్తులుగా. ఈ ప్రత్యేకమైనటువంటి లేఖనము భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ అక్కడ ఉన్నటువంటి దూరము ఏంటి అంటే, పౌలు రాసినటువంటి ఉద్దేశము ఏంటి అంటే, యూదులు అనబడేటువంటి వారు అనేక మంది దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నారు. యూదులు ఎవరండి? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి జనాంగముగా దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ఈ యూదులకు మాత్రమే దేవుని యొక్క ప్రేమ, రక్షణ, దేవుని యొక్క సువార్త కాదు గాని అన్యులైనటువంటి మీరు కూడా రక్షింపబడాలి అని, దూరస్తులైనటువంటి మీరు కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి అని. ఇప్పుడు దాకా అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానంలో మీరు పాలిభాగస్తులు కాలేకపోయినారు కనుక ఇక మీదట మీరు కూడా అర్హత కలిగి జీవించాలి అని క్రీస్తు తన యొక్క రక్తమును శిలువ మీద చిందించి ఉన్నాడు. దూరస్తులుగా ఉన్నటువంటి వారు, మనుషులు దూరంగా పెట్టినటువంటి వారు, జాగ్రత్తగా వినండి, దూరస్తులుగా ఉన్నటువంటి వారు, మనుషుల చేత దూరం చేయబడినటువంటి వారు, మనుషుల చేత దూరము చేయబడినటువంటి వారు, లోకము చేత దూరస్తులుగా చేయబడినటువంటి వారు తిరిగి దేవుని ప్రేమను పొందుకోవాలని, తిరిగి దేవుని పొందుకున్నట్టే నిజమైనటువంటి సువార్త అని చెప్పి
భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘమునకు తెలియజేస్తూ రాస్తున్నాడు ఈ సత్యాన్ని. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రార్థన కోరికలు చేయించుకుంటున్నప్పుడు, దేవుని వరకు నీవు కనిపెడుతున్నప్పుడు నీవు దేవుని యందు మాత్రమే కనిపెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చి ఎందుకంటే రావట్లేదని ఎవరినైనా అడిగేవనుకో, అదిగోండి ఆడికి నాకు పడతలేదండి అందుకు రావట్లేదు. ఎవరికి ఆడికి పడతలేదంట, దేవుని సన్నిధికి రావట్లేదు. పౌలు అంటున్నాడు, మీరు దూరస్తులైనటువంటి వారు దూరస్తులుగా నశించిపోకూడదని చెప్పి క్రీస్తు తన రక్తమును చిందించున్నాడు. క్రీస్తు యేసునందు నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు ప్రవేశపెట్టబడాలి. దేవుని సన్నిధి అంటే బాహ్యముగా కనబడుతున్నటువంటి ఈ యొక్క చర్చ మాత్రమే కాదు, దేవుడు ఏర్పాటు చేసేటువంటి నిత్య రాజ్యములోనికి కూడా నీవు ప్రవేశించాలి. అంటే దేవుడిస్తున్నటువంటి పరలోకములోనికి నేను ప్రవేశించాలి. అంటే నిత్య నరకము నుండి నీవు తప్పించబడాలి. అంటే క్రీస్తు యేసునందు మాత్రమే సాధ్యం. There is no other way in this world that can save you. ఈ లోకంలో ఏ మార్గము కూడా నిన్ను నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి నిన్ను తప్పించలేదు. కేవలము క్రీస్తు మార్గములోనికి నీవు అడుగుపెట్టినట్లయితే, క్రీస్తు యేసునందు నీవు విశ్వాసము ఉంచినట్లయితే, క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ నీవు తెలుసుకున్నట్లయితే, క్రీస్తులో నీవు ఉన్నట్లయితే, నీవు నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి, నిత్యము మండుచున్నటువంటి అగ్ని నుండి తప్పించబడతావు. ఇక్కడ 70, ఇంకా ఎక్కువైతే 80. అక్కడ నిత్యము బ్రతకాలంట అండి, నిత్యము బ్రతకాలి. పాపం చేసిన వాడు బ్రతుకుతాడు, పాపము చేయని వాడు కూడా బ్రతుకుతాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు బ్రతుకుతాడు, దేవునికి ఇష్టం లేనటువంటి వాడు కూడా బ్రతుకుతాడు. ఎలాగంటారా? దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎక్కడుంటారు? నిత్య జీవములో, పరలోక రాజ్యములో ఉంటారు. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతుకుతూ ఉంటారు. నిత్యము సంతోషము కలిగి జీవిస్తారు. దేవుని ప్రేమ కృప పొందుకోలేకుండా, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, క్రీస్తు సువార్తను నీవు గౌరవించకుండా, విశ్వసించకుండా, క్రీస్తు యొక్క ఉద్దేశములను నీవు జ్ఞాపకము చేసుకొనక ఇంకనూ దినదినము దూరస్తులుగా నీవు వెళ్ళిపోతే బ్రతుకుతావు. నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎటువంటి బ్రతుకు కావాలి? The covenant is made for making peace to you. ఈ యొక్క నిబంధన నీకు నాకు శాంతిని కలిగించుటకై, నీ బ్రతుకుకు శాంతి కలిగించుటకై, నీ ఆత్మకు శాంతి కలిగించుటకై తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు యేసునందు ఏర్పాటు చేసి ఉన్నాడు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, దూరస్తులైనటువంటి మీరు సమీపస్తులగుటకై. పాస్టర్ గారి ద్వారా లేకపోతే సంఘస్థుల ద్వారా కాదు, సమీపస్తులు అవుతున్నారు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందు, క్రీస్తు యొక్క రక్తము వలన. క్రీస్తు యేసునందు, క్రీస్తు యొక్క రక్తము వలన నీవు సమీపస్తులగునట్లుగా. కాబట్టి నా నిమిత్తమై ఆయనను మునుపు దూరస్తులైన మీరు
ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, క్రీస్తు యేసు రక్తమునందు నీవు పాలిభాగస్థులు కావుతున్నావు అంటే, దేవుని ఏర్పాటు చేసినటువంటి నిబంధనలో నీవు కూడా నీ యొక్క చేయిని పెడుతున్నావు అంటే, లోక కళ్యాణము కొరకు పస్కాగా వధించబడినటువంటి క్రీస్తును నీవు భుజిస్తున్నావు అంటే, దేవుడు అంటున్నాడు మీకును వారికి నీ మధ్యన ఉన్నటువంటి ద్వేషము ముందుగా పోవాలి. ఏం పోవాలి? ద్వేషము పోవాలి. ద్వేషం నాకు లేదన్న వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి, ఎవరి మీద. అంటే ఇప్పుడు మన బ్రతుకు దూరస్తులుగా ఉన్నామా, సమీపస్తులుగా ఉన్నామా? ఆలోచన చేయండి. How far this will be useful for us. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రికలో, ఎవరైతే దీనిని లక్ష్య పెట్టకుండా, దీని యొక్క విలువ తెలుసుకోకుండా తీసుకుంటారో వారికి శ్రమ. దాని యొక్క ఉద్దేశం ఏంటి? మీలో ఉన్నటువంటి మలినాలను తీసివేయండి. మీలోని అది ఒక ఫిల్టర్ వలె యాక్టివేట్ అవ్వాలి. మీ జీవితము, మీ ఆలోచనలు, మీ కుటుంబాన్ని అది ఏం చేయాలంటే పరిశుద్ధపరచాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్వేషములు విడిచిపెట్టాలి. నీవు విడిచిపెట్టనంత కాలము కూడా నీవు దేవునికి దూరస్తులువే. మీరు ఎవరికి అభ్యంతరకరమైనటువంటి జీవితము జీవించకూడదు. డు నాట్ బి అబ్స్టకల్స్ ఫర్ ఎనీవన్. మీరు అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. మీరు ఇతరులకు అభ్యంతరకరముగా, నీ ద్వేషము దేవుని యొక్క సువార్త చెప్పుటకై ఏం చేస్తుందంటే అడ్డుగా ఉన్నది, అభ్యంతరకరముగా ఉన్నది. నీ ద్వేషము నీకు మాత్రమే కాదు అభ్యంతరకరముగా ఉన్నది, నీ యొక్క జీవితంలో నీ శాంతిని పోగొట్టేస్తున్నది, నీ కుటుంబంలో నెమ్మదిని పోగొడుతుంది. నీ సంఘమును అది ఫ్రాగ్మెంటేషన్ అంటే విడదీస్తుంది. అవయవాలను ఏం చేస్తుంది? అది విడదీస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునము 3 నెలలు 2 నెలల తర్వాత దేవుని యొక్క బల్లను సమాజముగా కూడుకోవడానికి దేవుడు మనకు అవకాశం దయచేశాడు. హల్లెలూయా. సమాజముగా కూడుకొని ఇంతటి నెమ్మది దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు కనుక ఇక మీదటైనను నీవు దూరస్తుల వలె జీవించక క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులగుటకు సమాధానము పొందుకొనుటకై, సమీపస్థులగుటకై సమాధానమును పొందుకొనుటకై ఈ దినము నీ యొక్క నిబంధనను నీవు చేసుకున్నట్లయితే దేవుడు నీకు సమాధానమును దయచేస్తాడు. మీకు ఎలా ఉందో లేదో కానీ దేవుని యొక్క రక్తమును శరీరమును సమర్పించుటకు ఈ దినము గడిచినటువంటి నెలలో ఇచ్చినప్పుడు, ఆ ముందు నెలలో ఇచ్చినప్పుడు నాకైతే అస్సలు నచ్చలేదు. ఇచ్చడం సింగిల్గా కదా, వచ్చిన తీసుకుని వెళ్ళి.
దినము దేవుడు నీకు నాకు సమాజము మేము ఒకటే సమాజం ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. బయట ఉన్న వాళ్ళు మన సమాజం కాదంట. మేమందరం ఒకటే సమాజం అన్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమాజముగా కూడుకుని దేవుని యొక్క నిబంధనను చేయుటకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు దేవుడు ఇదేమో మనకు అవకాశము దయచేశాడు. మరలా ఈ యొక్క అవకాశము మునుపుడు ఉంటుందో ఉండదో నీకు నాకు, ఒకవేళ ఉన్నను నీ యొక్క ప్రాణంలో జీవము ఉంటుందో లేదో నీకు నాకు తెలియదు. అందుకే అవకాశము ఉన్నప్పుడు దూరమైనటువంటి అడుగులను నీవు వేయవద్దు. దూరస్తులుగా జీవించుటకు ఇష్టపడవద్దు. మనుషుల వలన ఏర్పాటు చేయబడినటువంటి రక్తము కాదు ఇది. క్రీస్తు యేసునందు క్రీస్తు వలన ఏర్పాటు చేయబడినటువంటి రక్తము. నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మలినాలను పరిశుద్ధపరచగలిగినటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి రక్తము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తుకు సమీపస్తులుగా జీవించడానికి ప్రయత్నము చేయండి. సమయమును వ్యర్థము చేయక, దేవుని సమయమును దొంగిలించక, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వట మానకుండా క్రీస్తుకు సమీపస్తుడుగా జీవిస్తేనే నీకు సమాధానము కలుగుతుంది. క్రీస్తుకు నీవు సమీపస్తులుగా జీవించినట్లయితే నీకు ఎవరు ఎంత అన్యాయము చేసినను నీలో ఎటువంటి ద్వేషము ధైర్యంగా ఎత్తగలుగుతారు. ఎవరైనా మళ్ళా అడిగినప్పుడు మీలో ఎవరికి ఎటువంటి ద్వేషం లేని వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే ధైర్యంగా చేతులెత్తి హల్లెలూయా. అదే కదా నిజమైనటువంటి సువార్త. దినము దేవుడు మన ఆత్మలను పరిశీలన చేసుకోమంటున్నాడు. నిజముగా నీవు సమీపస్తుడిగా ఉన్నావా, లేకపోతే సంఘపు దృష్టిలోని మనుషుల దృష్టిలో మాత్రమే దేవునికి సమీపరాలుగా జీవిస్తున్నావా? It is not that what we see outside is the holiness. బయట ఉండేటువంటి నీ యొక్క శరీరము, నీ యొక్క వస్త్రము ఇది మాత్రమే కాదు పరిశుద్ధతను తెలియజేసేది, దేవుని బిడ్డలు అని తెలియజేసేది, దేవుని హృదయానుసారులుగా జీవింపచేసేది. ద ఇన్నర్నెస్, నీలో ఉన్నటువంటి ఆలోచనలు. వాట్ ఈజ్ ఇన్సైడ్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్నటువంటి రహస్యములు, నీ హృదయపు ఆలోచనలు, నీ హృదయపు ద్వేషములు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు. నీవు దూరస్తుడువా సమీపస్తుడువా నిర్ణయించేది నేను కాదు. ఎవరండి? దేవుడు. నేను అనుకోవచ్చు రెగ్యులర్గా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు, మంచిగా నీట్గా ఉంటున్నాడు, అన్నీ కరెక్ట్గా ఉంటున్నారు, అయ్యో దేవుడు అంటే ఎంత భయమో భక్తి అని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నేను బాహ్యము చూసి మోసపోయాను, ఆయన బాహ్యము చూసి మోసపోయేటువంటి దేవుడు కాదు. ఎప్పటికైనా నీ ఆలోచనలను, నీలో ఉన్నటువంటి ద్వేషములను వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయి. దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన, ఈ సెప్టెంబర్ నెల నిబంధనలో నీకు సమాధానము రావాలి అంటే, నీ కుటుంబానికి సమాధానము రావాలి అంటే, నీ సంఘమునకు సమాధానము రావాలి అంటే నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టి అయోగ్యముడు వలె కాక యోగ్యముగా దేవుని యొక్క రక్తమును నీవు సమీపించు.
ఎవరైతే అయోగ్యముగా దేవుని యొక్క రక్తమును సమీపిస్తారో వారికి శ్రమ అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఏంటి అయోగ్యత? యోగ్యత అని అనుకోవచ్చు. యోగ్యత కలిగించడానికే కదండి అది అంటారు. కరెక్టే. ముందుగా దాని గురించి నువ్వు ఏం చేస్తున్నావు? త్యాగం. క్రీస్తు యేసు తన శరీరాన్ని, తన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, నిన్ను పరిశుద్ధపరచడానికి, దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని సమీపంగా చేయడానికి, నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మలినాలను కరిగడానికి దేవుడు క్రీస్తును త్యాగం చేశాడు. నీవు కనీసం నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని త్యాగం చేయలేవా? కాబట్టి ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును వండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఏంటి కొట్టివేయుట? ధర్మశాస్త్రం కొట్టేశారు కదండి అంటారు చాలా మంది. క్రీస్తు యేసు ధర్మశాస్త్రమును తన యొక్క త్యాగము ద్వారా కలువరి శిలువలో సమస్తము నెరవేర్చాడు. ఇట్ డజంట్ మీన్స్ ఇట్ ఈస్ టేకెన్ ఆఫ్. అది కొట్టివేయబడిందంటే ఇక దానికి మనకి సంబంధం లేదన్నది కాదు. క్రీస్తు నెరవేర్చాడు. మీరు కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చువారులాగా ఉండాలి అని చెప్పి క్రీస్తు యొక్క సమాధానాన్ని, క్రీస్తు యొక్క బలాన్ని, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఈ దినము క్రీస్తు ఒక నిబంధనగా మీ ముందు పెట్టాడు. మీరు కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చువారులాగా ఉండాలని. ఏ విధంగా నెరవేర్చాలి? ఇప్పుడు ఉన్నటువంటి వాక్యంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి? ద్వేషమును విడిచిపెట్టాలి. సో నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. ఇంకా నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువాడి దగ్గర దేనిని ఆశింపకూడదు. 10 ఆజ్ఞలన్నీ అందులో లేవా? దేవుడు మీ ద్వారా ధర్మశాస్త్రము నెరవేరబడాలి. మీరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి శక్తి పొందుకోవాలి అని. ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వలె పోలి మీరు నడుచుకోవాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రమును నెరవేర్చగలిగి ఉన్నాడో మీరు, నేను కూడా ధర్మశాస్త్రమును ఆ విధంగా నెరవేర్చడానికే దేవుడు ఈ దినము నిబంధనను నీకు నాకు ఇక్కడ ఏర్పాటు చేశాడు. క్రీస్తు నందు, క్రీస్తు వలన. చదవండి. ఎన్నో వచ్చిన ఒకళ్ళు చెప్పండి. ఎన్నో వచ్చిన 15. చదవండి. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ద్వేషమును విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఫస్ట్ సమాధానమును కోరుకోమంటున్నాడు దేవుడు. మొదట ఏంటండి? సమాధానమును కోరుకోమంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నిబంధన ద్వారా నేను నీకు సంధి చేస్తాను. ఈ నిబంధన ద్వారా నేను రాయబారము చేస్తాను. మీలో ఉన్నటువంటి దూరాన్ని నేను సమీపముగా చేస్తాను. ఎంతమంది కుటుంబాలలో, ఎంతమంది రక్త సంబంధికులలో, ఎంతమంది భార్య భర్తలు క్రీస్తు యేసునందు జతపరిచినటువంటి వారిలో ఈ యొక్క దూరాలు ఉన్నాయి. నీవు ఎవరి యందు జతపరచబడావు? ఏమండి? క్రీస్తునందు, క్రీస్తు వలన జతపరచబడ్డావు. ఎవరి వలన విడిపోతున్నావు? సాతాను, లోకము వలన. మరి ఆ స్టార్టింగ్ లో చేసినటువంటి క్రీస్తునందు, క్రీస్తు వలన ఇప్పుడు నీకు గుర్తుకు లేదా? అందరి సమక్షంలో నీవు చేసినటువంటి క్రీస్తునందు నిబంధన, క్రీస్తు వలన నిబంధన
వ్యర్థమైపోయిందా? నువ్వు చేస్తున్న నిబంధన నీ భర్తతోనో భార్యతోనో కాదు. ఎవరితోని? దేవునితో. నీవు చేసుకుంటున్నటువంటి నిబంధన నీ యొక్క సంఘముతోనో లేకపోతే వేరే మనుషులతోనో కాదు. ఎవరితోని? దేవునితో. ఎందుకు నీలో ఉన్నటువంటి ద్వేషము నీలో సమాధానాన్ని పోగొడుతుందో ఆలోచన చేయి. హౌ యు ఆర్ లూజింగ్ యువర్ పీస్. నీలో సమాధానం ఎందుకు పోతుంది? ఎవరి వలన పోతుంది? దేని వలన పోతుంది? ఎవరి వలన కలుగుతుంది? ఎవరి యందు సమాధానము ఉన్నది? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలననే నీకు సమాధానము కలుగుతుంది. క్రీస్తు యేసు నిబంధన నీకు జ్ఞాపకము ఉంటేనే నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని నువ్వు విడిచిపెట్టగలవు. క్రీస్తు జ్ఞాపకము లేకపోతే ద్వేషాన్ని ఎవడో కూడా విడిచిపెట్టలేడు. ఐ ఛాలెంజ్ టు ఎనీ పీపుల్, ఎటువంటి పెద్ద వర్గానికి చెందినటువంటి వారైనా మతానికి చెందినటువంటి వారైనా క్రీస్తులో మాత్రమే ద్వేషమును వారు విడిచిపెట్టగలరు. దేవుడు ఆ శక్తిని క్రైస్తవులకు ఇచ్చాడు. హల్లెలూయా. నీవు విడిచిపెట్టగలవా? ఈ దినము నీవు విడిచిపెట్టగలవా? ముఖము మీద గుమ్మ వేసుకుంటే క్రీస్తు ఏం చేశాడండి? తుడుచుకున్నాడు. కాళ్ళతో తన్నితే అందరి ముందు క్రీస్తు ఏం చేశాడండి? తిరిగి నిల్చుకొని నీ కోసం నా కోసం సిలువను మోసాడు. కొరడాలతో కొడితే భరించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో ద్వేషించేటువంటి గుణం ఉన్నదా? లేకపోతే క్రీస్తు వలె క్షమించేటువంటి గుణం ఉన్నదా? ఈ నిబంధనను నీవు తీసుకొనక మునుపు నీవు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనలు జ్ఞాపకము చేసుకో. ఈ నిబంధనను సమీపించక మునుపు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన కలిగినటువంటి లాభము నీవు జ్ఞాపకం చేసుకో. బలము జ్ఞాపకము చేసుకో. దానిలో ఉన్నటువంటి శక్తిని జ్ఞాపకము చేసుకుని నీవు సమీపించినట్లయితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, సమాధానమును ఇస్తాడు, సంధి చేస్తాడు. నీకు నీ భర్తకి సంధి చేస్తాడు. అందుకనే అంటాడు, మ్యారేజెస్లో వాక్యం చెప్తాడు, క్రీస్తు యేసు భర్తకు భార్యకు శిరస్సై ఉండాలంట. వారు ఇరువురు కాదు, ఎంతమంది? ముగ్గురు ఏక శరీరం. భార్య భర్త, త్రికోణం అంటారా దాన్ని తెలుగులో? ట్రయాంగిల్. అంతేనా? క్రీస్తు అధిపతి అయి ఉన్నటువంటి వారు ఎటువంటి ద్వేషములు లేకుండా సమాధానమును పొందుకుంటూ వారే సంధి చేసుకుంటూ గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి ఒకరికొకరు క్షమాభిక్ష పెట్టుకుంటారు, సమాధానమును పొందుకుంటారు, ఆదర్శ దంపతులుగా బ్రతుకుతారు. దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భార్యాభర్తలకు మధ్యనే కాదు, స్నేహితులకి, రక్త సంబంధికులకి, నీ సంఘము వారితో, దూరస్తులుగా ఉన్నటువంటి నిన్ను సమీపస్తుడిగా దేవుడు చేశాడు. చేసి ఉన్నాడు కనుక ఆ చేసినటువంటి మేలు, ఆ పొందుకున్నటువంటి కృప నీవు కోల్పోకుండా ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టు. నీ పట్ల నీ యొక్క శత్రువు ఎంత అన్యాయము నీకు చేసినను క్షమించగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడే దేవుని యొక్క నిబంధన నీవు నిజముగా తీసుకొని పాటించినట్టు. నేను అనుకోవచ్చు ఎంత జాగ్రత్తగా వినయంగా తీసుకున్నా, కానీ దేవుడు చూస్తాడు. సంధి చేసుకోవాలి, కుటుంబ సభ్యులు సంధి చేసుకోవాలి.
భార్యాభర్తలు సంధి చేసుకోవాలి, అన్నదమ్ములు సంధి చేసుకోవాలి, స్నేహితులు సంధి చేసుకోవాలి, ఇరుగు పొరుగు వారు సంధి చేసుకోవాలి. ఎవరు కొట్టుకుంటున్నారు? క్రైస్తవులే. మళ్ళీ అక్కడ ఉండవు ఈ గొడవలు, స్థలపు గొడవలు. సంధి చేసుకోవాలి, సంధి చేసుకోవాలి. న్యాయముగా శాంతముతో నెమ్మది కలిగి సంధి చేసుకోవాలి. క్రీస్తు తన శరీరాన్ని రక్తాన్ని త్యాగం చేశాడు. నువ్వు ఒక అడుగు త్యాగం చేయలేవా? దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంధి కొరకు ప్రయత్నించువాడు దేవుని సమాధానము పొందుకుంటాడు. హల్లెలూయా. నచ్చట్లేదేమో అందరికీ, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంధి చేయడానికి ప్రయత్నించిన వాడు, సంధి కొరకు వెతుకువాడు దేవుని సమాధానమును పొందుకుంటాడు. సంధి కోసం ప్రయత్నము చేయాలి. నీవు ప్రయత్నిస్తే నీ కాపురంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ యొక్క ఉద్యోగ జీవితంలో సమాధానం ఉంటుంది, నీ యొక్క చదువులలో సమాధానం ఉంటుంది. నీవు అడుగుపెట్టు స్థలములలో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అంతేగాని నువ్వు వెళ్ళి ఇంకొక అగ్గిపుల్ల ఎక్స్ట్రా ఏమని కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఎందుకు చేశాడు? దేవుడు వెళ్ళి నువ్వు దాన్ని ఆర్పుతావని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, గ్యాస్ స్టవ్కి ఫ్రీగా ఎత్తాడు కదా కింద రెగ్యులేటర్, ఆ విధంగా ఏం చేస్తున్నాం? రేస్ చేస్తున్నాం. అది కాదు మన పని. మనం దానిని ఆర్పడానికి ప్రయత్నము చేయాలి. సమాధానకర్తలుగా దేవుడు మిమ్మను పెట్టాడు కనుక. సో ఇట్లు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. దేని వలన సంహరించాడండి క్రీస్తు? ద్వేషమును దేని ద్వారా సంహరించాడు? శిలువ వలన. శిలువ వలన ద్వేషమును సంహరించి. ఎలాగంటే గారు నాకు అవ్వట్లేదు, ఎంత సంధి చేయడానికి ప్రయత్నం చేసినా మాటలు వినట్లేదు, అసలు కుదరట్లేదండి అయ్యగారు. అంటే అయ్యగారితో చెప్పిన మాటలు కాదు, నేను అయ్యగారికి మీరు చెప్పిన ఏమి కూడా అడగను, నాకేం తెలియదు కూడా, మామూలుగా చెప్తున్నా. ఎలాగా సమాధానం? నా మాట ఎట్టలేదు, నేను ఫోన్ చేసి ఎత్తట్లేదు, దినదినంగా దూరంగా వెళ్ళిపోతున్నాడు, అసలు లక్ష్య పెట్టట్లేదు మాట. దేవుడు అంటున్నాడు, క్రీస్తు వలన నీవు జయించగలవు. క్రీస్తు కూడా సిలువ మోసి జయించాడు. భారము. సిలువ అంటే ఏంటంటే భారము. క్రీస్తు భారమును మోసాడు. నీ గురించి, నా గురించి ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. నీకు విశ్రాంతి కావాలి అంటే, నీవు భారము కలిగి ఉన్నావంటే దేవుని దగ్గరికి, నీ సిలువను మోసుకొని దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. హబక్కుకులో అయితే ఇది ఒక్క వచనము, సమయం అవుతుంది కాబట్టి చూపించి నేను ముగిస్తాను. నేను అడిగినా నా హబక్కుకు 2వ అధ్యాయము హబక్కుకి ఒక దర్శనం వస్తుంది. 2వ అధ్యాయము 2వ వచనం నుండి 1వ వచనం నుంచి 3 వచనాలు చదువుతాను చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందననుకునేను. హబక్కుకు దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవడానికి, దేవుని యొక్క చిత్తము ఏంటో కనిపెట్టడానికి, మరి ముఖ్యముగా దేవునికి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాడు. ఏ విధంగానండి? దేవుడు ఏం మాట్లాడతాడో నేను వినాలి, దేవుడు ఏం చెప్తాడో నేను వినాలి, నా వాదము తీసుకెళ్ళి దేవుడికి నేను తెలియచేయాలి. నా వాదము ఏదైనాను దేవుడు ఏం చెప్తే అదే నేను వినాలి. దేవుని కోసం కనిపెట్టేటువంటి యాటిట్యూడ్ హబక్కుక్ ఈజ్ షోయింగ్ రియల్లీ.
దేవుని కోసం ఏ విధంగా కనుగొట్టాలో ఇక్కడ హబక్కూకు దేవుడు చూపిస్తున్నాడు. అంతమందికే యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలొగినట్లు నీవు ఆ దర్శనము విషయము పలుకు మీద స్పష్టముగా వ్రాయము. దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనము ఇతరులకు తెలియజేయటకై హబక్కూకుతో చెప్తున్నాడు, చదువువాడు చదువునట్లుగా స్పష్టముగా దానిని పలక మీద. దినము నీవు చేస్తున్నటువంటి నిబంధన, నీవు చేస్తున్నటువంటి ఈ సువార్త, ఈ సువార్త దేవుని యొక్క శరీరమును రక్తమును పాలిబాక్స్. ఈ సువార్త చెవులున్నవాడు, కళ్ళున్నవాడు, చూసు ప్రతివాడు, విను ప్రతివాడు స్పష్టముగా అర్థం చేసుకునేటట్లుగా దీనిని మనము చేయాలి. హబక్కూకుతో దేవుడు చెప్తున్నాడు, స్పష్టముగా రాయి, చదువువాడు ప్రతి ఒక్కడు చదువులాగిన దానిని నీవు. మరి నీవు నేను సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నా? నిన్ను చూచువాడు ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు యొక్క సువార్త చూడాలి అంటే నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని ముందు నీవు విడిచిపెట్టాలి. స్పష్టత ఉండాలి, స్పష్టత ఉండాలి. నీవు క్రైస్తవురాలు, క్రైస్తవుడు అని ఇతరులు స్పష్టంగా తెలుసుకోవాలి. అంత మటుకే కాదు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును. అది నీవు నేను ఇవాళ ప్రార్థన చేయించుకుని రేపు వచ్చేయాలండి అయ్యగారు, ఆ టైంకి అయిపోవాలండి అయ్యగారు, ఇది కాదు. ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున అది జరుగును. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. దట్ టైమ్ ఇస్ ఫిక్స్డ్ బై గాడ్ అలోన్. ఆ యొక్క సమయము దేవుడు నిర్ణయించాడు. నీవు మార్చడానికి ప్రయత్నము చేసినట్లయితే శ్రమ ఎదుర్కొంటా. కోడి గుడ్లు పెడతారు. అందరికీ చూసారా? కోడి గుడ్లు చూసిన వాళ్ళు నాటుకోడి గుడ్లు చేతులంచండి. ఆ గుడ్లు ఏం చేస్తుంది కోడి? మనం ఆమ్లెట్ వేసుకోవాలని చేస్తుంది. అది ఏమండి, పిల్లలు చేయాలని పెడతారు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులు అది పిల్లలు వస్తుంది? వెంటనే వచ్చేస్తుందా? ఏమండి, 21 రోజులు వెలుగును చూడకుండా అది ఏం చేస్తుంది? ఆ యొక్క గుడ్డులకి వేడిని, దానిలో ఉన్నటువంటి సమస్తమైన వేడిని గుడ్లకు అందజేసి పిల్లలు వస్తాయి. బాయిలర్ కోడి గుడ్లు ఎలా వస్తాయి? పిల్లలు ఎంతకాలంలో అయిపోతాయి? వెంటనే అయిపోతాయి. చికెన్ షాప్కి ఎప్పుడు వస్తాయి? వెంటనే వచ్చేస్తాయి, ముందు వచ్చేస్తాయి అంటే. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో నీవు వాదము చేస్తున్నప్పుడు, దేవునితో నీవు నిబంధన చేస్తున్నప్పుడు, దేవుడిచ్చు నిర్ణయ కాలము వరకు నీవు కనిపెట్టు. హబక్కూకు అదే తెలియజేస్తున్నాడు. నీవు దేవుడిచ్చు నిర్ణయ కాలము కొరకు నీవు కనిపెట్టు, నీకు బ్రతుకుంటుంది. వెంటనే నా ప్రార్థనకి జవాబు రావాలి, రేపే రావాలి, ఆ టైం కల్లా అయిపోవాలని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే బాయిలర్ కోడ్లాగా ఉంటుంది మన బ్రతుకు, మన ఆశీర్వాదం కూడా. త్వరగా గుడ్లు వచ్చేస్తే, త్వరగా పిల్లలు అయిపోతే, త్వరగా మాసం కొట్టుకెళ్ళిపోతాయి. నీ ఆశీర్వాదం నీతో స్థిరముగా ఉండాలి అంటే, నీ నిబంధన నీతో స్థిరముగా ఉండాలి అంటే, దేవుని శక్తి నీలో స్థిరముగా ఉండాలి అంటే, దేవునితో నీవు నిబంధన చేస్తున్నప్పుడు, వాదన చేస్తున్నప్పుడు, మొర్ర పెడుతున్నప్పుడు, మనవి చేస్తున్నప్పుడు, మరి ముఖ్యముగా దేవునితో నీవు మాట్లాడి ప్రార్థన చేస్తున్నప్పుడు, నిర్ణయ కాలము కొరకు నీవు కనిపెట్టు. హబక్కూకు ఈ దర్శనము వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవను.
హబక్కూకి ఈ యొక్క దర్శనము వచ్చిన 65 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దర్శనము నెరవేరింది. ఎన్ని సంవత్సరాలండి? 65 ఇయర్స్. 65 సంవత్సరాలు కూడా ఈ దినం ఏ విధంగా దేవుని కోసం కనిపెట్టాడో 65 సంవత్సరాలు కూడా ఆ విధంగానే హబక్కూకు కనిపెట్టగలిగాడు. ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై అతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఫర్ షూర్. దేవుడి నీ పట్ల చేసినటువంటి వాగ్దానము, నీకు ఇచ్చినటువంటి దర్శనము, నీకు ఇచ్చినటువంటి ప్రేమ, కృప, ఆశీర్వాదము, నీకు ఇచ్చినటువంటి సమాధానము తప్పక నెరవేరుతుంది. తప్పక నెరవేరుతుంది. నీవు క్రీస్తుకు సమీపస్తుడుగా జీవించినట్లయితే తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. ఏంటండి? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నీవు క్రీస్తుకు సమీపస్తురాలుగా ఉన్నావు గనక, క్రీస్తుకు సమీపస్తుడుగా ఉన్నావు గనక, క్రీస్తు నిన్ను మోసం చేయడు అని చెప్పి నీకు తెలుసు గనక, క్రీస్తు యొక్క బలము నీకు తెలుసు గనక, క్రీస్తు శిలువ వలన, క్రీస్తు యందు, క్రీస్తు రక్తము వలన దాగి ఉన్నటువంటి శక్తి నీకు తెలుసును గనక అది తప్పక నెరవేరును. అది తప్పక నెరవేరును. ఆలస్యమైనను దేవుడు నీకు మేలే. ఈ దినము నీవు ద్వేషిస్తున్నటువంటి వారిని నీవు క్షమించు. ఈ దినము నీకు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నిమిత్తము సంధి చేయడానికి ప్రయత్నము చేయి. క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, క్రీస్తు భారముతో. వెంటనే రాకపోవచ్చు సమాధానం, ఆలస్యమైనను దేవుడు అది నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. హల్లెలూయా. తప్పక జరుగును. తప్పక జరుగును. వాట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టుడే. దేవుడు మనకిస్తున్నటువంటి భరోసా ఎక్కడ ఏ దేవుడు, ఏ దేవత ఇవ్వలేనటువంటి భరోసా, ఎవరు ఇవ్వలేనటువంటి ధైర్యము, ఎవరు ఇవ్వలేనటువంటి మనోనిబ్బరము, ఎవరు ఇవ్వలేనటువంటి నమ్మకము. అందుకనే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఆయనకి సమీపస్తులుగా నీవు జీవించినట్లయితే, ఆయనకి సమీపస్తురాలుగా నీవు ఇష్టపడి జీవించినట్లయితే, ఈ యొక్క రక్తము వలన, క్రీస్తునందు, క్రీస్తు వలన, సిలువ వలన నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని పక్కన పెట్టి, నీలో ఉన్నటువంటి మలినాలను పక్కన పెట్టినట్లయితే నీవు ధర్మశాస్త్రమును నెరవేర్చుదానిగా వాడిగా ఉంటావంటున్నాడు. సమాధానము దేవుడు నీవుకు ఇస్తానంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నమ్మి ఈ దినము నుండి నేను సమీపస్తురాలుగా జీవిస్తాను, సమీపస్తుడిగా జీవిస్తాను, క్రీస్తునందు, క్రీస్తు వలన, క్రీస్తు యొక్క శిలువ వలన, క్రీస్తు రక్తము వలన నాలో ఉన్నటువంటి ద్వేషాలను నేను విడిచిపెడతాను. స్పష్టముగా హబక్కుకు వలె దేవుని యొక్క సువార్తను నేను తెలియజేస్తాను అని తీర్మానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడా, మహాగణుడా, మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ప్రత్యేకముగా క్రీస్తునందు, క్రీస్తు యొక్క శిలువ వలన, క్రీస్తు రక్తము వలన మేము మాలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవాలి అంటే ముందు మేము మీకు సమీపస్తుడుగా ఉండాలి. మేము నీకు సమీపస్తుడుగా ఉండుటకై నువ్వు వచ్చు పర్యంతము నీవు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలు జ్ఞాపకము చేసుకోమన్నా.
ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, దీనివలన నాకు పాప విమోచన కలుగుతుంది, దీనివలన నాకు సమాధానము కలుగుతుంది, దీనివలన నాలో ఉన్నటువంటి నాకు నా శత్రువులకి మధ్యన సంధి చేయబడుతుంది, దీనివలన నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతాను. మేము నీకు సమీపస్తులుగా జీవించడానికి సహాయం దయచేయాలి. నీకు సమీపస్తులుగా జీవించడానికి మాలో ఉన్నటువంటి అడ్డంకులు, అభ్యంతరాలను దయతో ఈ దినం నుండి విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. సమాధానము కోసము, సమాధానము ప్రకటిస్తూ, సమాధానము మాట్లాడుతూ సంధి చేసేటువంటి వారిగా మమ్మల్ని నిలవబెట్టండి. ఈ దినము నీ శరీరము, నీ రక్తము సమాజముగా మేము కూడుకొని అయా ప్రభా పాటిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ, నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మా మీద ఉంచండి. మాలో ఉన్నటువంటి ద్వేషములను మేము విడిచిపెట్టి క్రీస్తునందు శక్తి కలిగి క్రీస్తు వలన పరిశుద్ధులుగా నీకు ఇంకనూ సమీపిస్తులు అవునట్లుగా సహాయము దయచేయండి. ఇదిగో నశించిపోతున్నటువంటి వారు, దూరస్థలుగా ఉన్నటువంటి వారితో మేము సంధి చేసుకుని వారిని కూడా నీకు సమీపస్తులుగా నడిపించడానికి సహాయము చేయమని నీ సమాధానము మాలో ఉంచి నడిపించి హబక్కుకు వలె దీర్ఘకాలము నీ నిత్య ఆశీర్వాదము కోసం కనిపెట్టుకునేటువంటి తత్వాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో ప్రభు బలను సమర్పిద్దాం. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ఇచ్చిన ఆజ్ఞ